అమ్మా, ఈరోజు పాఠశాల త్వరగా వదిలేశారు. స్వతంత్ర దినోత్సవం సెలవంట. నేను మిఠాయిలు తీసుకుని వచ్చేశాను. ఇక ఆడుకోడానికి వెళ్ళిపోతున్నానమ్మా. సెలవా? స్వాతంత్ర దినోత్సవం అంటే సెలవా? నా కూతురు మాటలు వినగానే నా చిన్నతనంలో మా నాన్నతో తెలియక ఇదే మాటలు మాట్లాడిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు నా మాటలు విని మా నాన్న ముఖంలో చెదిరిన చిరునవ్వు నాకు ఈ రోజుటికి గుర్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన నా కళ్ల ముందు ఇంకా అలాగే ఉంది. దాని గురించి నా కూతురికి చెప్పాలనుంది. భారతి, ఇటు రామ్మా, నీకు మీ తాతగారి కథ చెప్తాను. అమ్మా, తాతగారికి కథ కూడా ఉందా? అవునమ్మా, మీ తాత ఒక సామాన్యుడే, కాని ఆయన దేశం కోసం చాలా గొప్ప పనులు చేశాడు. కాని దాన్ని గురించి ఎవ్వరికీ తెలీదు. నేను నీయంత వయసులో ఉన్నప్పుడు ఇదే స్వతంత్ర దినోత్సవం రోజు మీ తాతగారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. దాని గురించి నీకు నేనిప్పుడు చెప్తాను, విను. ఆ రోజు నేను మీ తాతయ్య మార్కెట్కు బయలుదేరాం. రోడ్డుపైన బస్ కోసం వేచి ఉండగా ఇద్దరు కాలేజీ కుర్రవాళ్లు, ఈరోజు స్వతంత్ర దినోత్సవం సెలవు కదా, దగ్గర్లో ఉన్న థియేటర్లో కొత్త సినిమా వచ్చింది, చూసి ఎంజాయ్ చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న మా నాన్న ముఖంలో మళ్లీ చిరునవ్వు మాయమవ్వడం నేను గమనించాను. కూరగాయలు కొని తిరిగి వస్తుండగా రోడ్డు మీద చాలామంది యువకులు బైకులపై జాతీయ జెండాను పట్టుకొని బైక్ హారన్లు మోగిస్తూ రోడ్డు మధ్యలో భయంకరమైన విన్యాసాలు చేస్తూ టపాసులు కాలుస్తూ స్వతంత్ర దినోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది ఆ రోడ్డుపైన. బైక్ విన్యాసాలు చేస్తూ ముగ్గురు యువకులు పిల్లవాడిని గుద్ది వేగంగా వెళ్ళిపోయారు. ఆ సంఘటనకి దగ్గర్లో ఉన్న మేము పరుగున ఆ పిల్లవాడి వద్దకు వెళ్లి లేవదీశాము. ఆ పిల్లవాణ్ణి రోడ్డుపైనుంచి పైకి లేపుతుండగా గాయపడ్డ పిల్లవాడి రక్తంతో మీ తాతయ్య చెయ్యి తడిచింది. చుట్టుపక్కల రోడ్లపై ఉన్న జనాలు వెంటనే స్పందించి ఆ పిల్లవాణ్ణి హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఈ బైక్ ర్యాలీ హడావిడిలో కిందపడి ఉన్న జాతీయ జెండాను మా నాన్న చేత్తో తీసుకున్నాడు. రక్తపు చేత్తో పట్టుకున్న జెండాను చూసి మా నాన్న కాసేపు చలనం లేకుండా అలా నిలబడిపోయాడు. అలా స్తంభించిపోయిన మా నాన్నను నేను చేతులతో లాగా. ఆయన నడవడం మొదలుపెట్టాడు. నడుస్తున్న మా నాన్న మదిలో ఎన్నో ఆలోచనలు కదులుతున్నట్లు నేను గమనించాను. అలా నడుస్తున్న మా నాన్నకు ఆ యాక్సిడెంట్ చేసిన ముగ్గురు యువకులు ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ కనిపించారు. మా నాన్న వాళ్ల దగ్గరికి నడక సాగించాడు. మీ తాతయ్య వాళ్ల దగ్గరికి వెళ్ళి తన భుజం మీద ఉన్న శాలువాను పక్కకు తొలగించి తన రెండు చేతులు వాళ్లకి చూపిస్తూ, మీతో నేను మాట్లాడాలి, దయచేసి అనుమతించగలరా అని మాట్లాడటం మొదలుపెట్టాడు. మీ తాతయ్యకు ఒక చెయ్యి లేకపోవడం మరియు ఇంకొక చెయ్యి రక్తంతో తడిచి ఉండడం, ఆ చేతిలో జెండా ఉండడం చూసి ఆ పిల్లలు ముఖముఖాలు చూసుకుని ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో మీ తాతయ్య వైపు చూస్తూ అలా నిలబడిపోయారు. మీ తాతయ్య వాళ్లతో మాట్లాడుతూ, చూడండి పిల్లలు, సరిగ్గా మీ అంత వయసులో ఉన్నప్పుడు నేను కూడా దేశం కోసం ర్యాలీలు తీశాను. కాని ఆనాటి మా ర్యాలీలకి ఈనాడు మీరు తీస్తున్న ఈ ర్యాలీలకి ఎంత వ్యత్యాసముందో చెబుతాను, వినండి అంటూ తన కథను మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో దేశమంతా స్వతంత్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. యువకులంతా భారతదేశ స్వతంత్రం కోసం ఉద్యమాల బాటపట్టారు. ఆ సమయంలో బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గేయంలోని వందే మాతరం అనే మాట ఒక ఉద్యమంగా మారిపోయింది. దేశంలో ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు, ఎంత వైరుధ్యం ఉన్నప్పటికీ ఈ వందే మాతరం అనే మాటను దేశమంతా అందిపుచ్చుకుని ఒక పెద్ద ఉద్యమంగా మారి వందే మాతరం ఉద్యమం ప్రారంభమైనది. ఎక్కడో కలకత్తాలో చిన్న జ్యోతిగా ప్రారంభమైన వందేమాతర ఉద్యమం దేశ ప్రజల స్వతంత్ర ఉద్యమ నినాదంగా మారి పెద్ద జ్యోతిగా వెలుగుంది. అప్పటివరకు బానిసత్వపు చీకట్లో ఉన్న దేశ ప్రజలకు ఒక వెలుగు రేఖగా మారింది. ఆ జ్యోతి కాంతి ముందు బ్రిటిష్ గవర్నమెంట్ నిలవలేకపోయింది. ఆ ఉద్యమ సమయంలో మా ఉద్యమ నాయకుడు, చూడండి యువకులారా, నా వయోభారం వలన
ఈ ఉద్యమాన్ని నేను ముందుండి నడిపించలేను. కాబట్టి ఈ జాతీయ జెండాని పట్టుకొని ఉద్యమాన్ని ముందుండి నడిపించే ఒక యువకుడు కావాలి మీలో నుంచి అని అనగానే చాలామంది ముందుకొచ్చారు. కాని మా నాయకుడు ఒక షరతు పెట్టాడు. ఎవరైతే మన జాతీయ జెండాని పట్టుకొని ముందుండి ఈ ర్యాలీని నడుపుతారో వాళ్లకు బ్రిటిష్ పోలీసులు ఎదురవుతారు. ఆ సమయంలో వాళ్ళు కొట్టే దెబ్బలకు, జైలు జీవితానికి, చివరకు ప్రాణహాని వచ్చినా జాతీయ జెండాని కింద పడేయటం కానీ, అవమానకరంగా విసిరివేయటం కానీ చెయ్యకుండా ధైర్యంగా నిలబడాలి. మనది అహింస ఉద్యమం కాబట్టి బ్రిటిష్ పోలీసులపై మీరు ఎలాంటి ఎదురుదాడి చెయ్యకూడదు అని షరతు పెట్టడంతో యువకులందరూ వెనకడుగు వేసి ఆలోచనలో పడ్డారు. కాని నేను ధైర్యంగా జెండాను పట్టుకునేందుకు ముందుకు వచ్చాను. ఉద్యమ ర్యాలీ ప్రారంభమై పోలీసులు ఎదురుపడ్డారు. గాలిలోకి కాల్పులు జరపగానే ఉద్యమకారులంతా ప్రాణభయంతో చెల్లాచెదరైపోయారు. కాని నేను బ్రిటిష్ పోలీసులకు ధైర్యంగా ఎదురు నిలబడ్డాను. ఒంటరైన నన్ను జెండాను కింద పడవేసి పారిపోయి ప్రాణాలు కాపాడుకో అని బ్రిటిష్ వారు బెదిరించారు. నేను వాళ్ల మాట వినకపోవడంతో నన్ను తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టారు. ఒకానొక సమయానికి వాళ్లు కొట్టే దెబ్బలకు నేను నిలువలేక జెండాను కింద పడవేయకుండా అలాగే నేలపై కూర్చుండిపోయాను. అయినా కాని వాళ్లు జెండా కింద వెయ్యమని నా చేతిపైన పదే పదే లాఠీలతో కొట్టడం ప్రారంభించారు. శరీరమంతా తీవ్రమైన గాయాలతో రక్తం కారడం మొదలైంది. నా ఈ పరిస్థితిని దూరం నుంచి చూస్తున్న మిగతా ఉద్యమకారులంతా ఆవేశంతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ప్రారంభించడంతో బ్రిటిష్ పోలీసులు అక్కడ్నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలైన నన్ను హాస్పిటల్లో చేర్పించారు. నా ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం వలన హాస్పిటల్లో నా గాయాలకు ఇన్ఫెక్షన్ అయి నా చేతిని హాస్పిటల్లో తొలగించారు. మొదటిసారిగా నా అవిటి చేతిని చూసుకున్న క్షణం నేను తీవ్రమైన ఆవేదనకు గురి అయ్యాను. స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న నా పరిస్థితి రెక్కతెగిన పక్షిలాగా మారిపోయింది. ఒక్కసారిగా అవిటివాడిగా మారిన నాకు ఎటు చూసినా నా అవిటి చెయ్యి జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. చేతుల కష్టం మీద బ్రతకవలసిన నేను ఈ ఒక్క చేతితో నా జీవితం ఎలా కొనసాగించాలి, నా స్వాతంత్ర్య ఉద్యమ కలలు కొనసాగించాలి అనే బాధతో రోజులు గడపడం ప్రారంభించాను. చివరికి నా మానసిక వేదనతో జారే నా కన్నీటి ప్రవాహం ఒక చీకటి సముద్రంగా మారి నాలో నిండిపోయింది. నేను ఆ సముద్రపు అఘాతంలో మునిగిపోవటం మొదలుపెట్టాను. వెలుగు సోకని చీకటి అఘాతంలోకి చేరిపోయాను. ఆ చీకటి సముద్రంలో మునిగి ఉన్న నా ఆలోచన చీకట్లను తొలగిస్తూ భరతమాత నా తలంపులో ఎంతో ప్రకాశంగా వెలుగొందుతూ నా చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తూ నా ముందు ప్రత్యక్షమైనది. నా ప్రియమైన కుమారా, నీ పరిస్థితికి ఒక తల్లిగా నేను ఎంతగా బాధపడుతున్నానో నీకు తెలియదు. కాని ఈ సందర్భంలో నీకొక మాట చెప్తాను విను. ప్రతి తరం వాళ్లు అనుభవిస్తున్న సంతోషాలు, సౌకర్యాలు వారి వెనకతరాల వాళ్ల త్యాగాల ఫలితాలు. వెనకతరాల వారు నాటిన సేవా విత్తనాలే భవిష్యత్తు తరాల వారికి ఫలాలుగా అందుతాయి. అతి సామాన్యులైన ఆ వెనకతరాల వాళ్లని ఏ చరిత్ర గుర్తించుకోదు. కాలగర్భంలో వారు కలిసిపోతారు. ఇదంతా ఒక కాలచక్రంగా నిరంతరం సాగిపోతుంటుంది. కాబట్టి నువ్వు కూడా మీ కష్టాలని అధిగమించి నీ కర్తవ్యాలను నిర్వహించి భవిష్యత్ తరాలకు నీ అవసరం ఎంతో ఉంది. నా ముందు నిస్సహాయంగా నిలబడి చూస్తున్న నా భవిష్యత్తు తరాన్ని చూసి నాకు ఎంతో జాలివేసింది. ఈనాడు నేను నా స్వార్థం చూసుకొని ఉద్యమం నుంచి పక్కకు తొలగిపోతే భవిష్యత్తు తరాలకు నేను చేసే ద్రోహం ముందు నా కష్టం చాలా చిన్నది అని నాలో నేనే ధైర్యం తెచ్చుకుని ఈ చీకట్ల నుంచే ఒక వెలుగు కిరణంలా మారి నా భవిష్యత్తు తరాలకు వెలుగు పంచాలని, ఆ వెలుగులో నా దేశ స్వతంత్రం చూడాలని నేనెంత ఒత్తిడిలో కాలిపోతున్నా నా చుట్టూ ఉన్నవాళ్లకి నాకు చేతనైనంత వెలుగునివ్వడం ప్రారంభించాను. నా మనోవైకల్యాన్ని మరచిపోయి నాకు మిగిలిన ఒక్క చేతితో పిడికిలి బిగించి మళ్లీ వందేమాతరం ఉద్యమంలో అడుగుపెట్టాను. ఈసారి నా అవిటితనాన్ని కూడా లెక్క చెయ్యకుండా నేను చూపిస్తున్న ఈ సాహసాన్ని చూసి పక్కల వాళ్లందరూ ప్రభావితం పొంది నా వెనక రావడం మొదలుపెట్టారు.
ఒక్కరొక్కరిగా మొదలైన ఈ జనప్రవాహం ఒక సమూహంగా మారి ఎంతో బలమైన బ్రిటిష్ మదగజాలను నూలుదారాలతో బంధించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టాము. మొదట కేవలం దారాలే కదా అని చిన్నచూపు చూసిన ఆ ఏనుగు చివరకు ఆ నూలుదారాలే ఉక్కు సంకెళ్లుగా మారి మా స్వతంత్ర సంకల్పమనే సంకెళ్లకు లొంగిపోవలసి వచ్చినది. ప్రపంచ చరిత్రలో ఆయుధం పట్టని అతి సామాన్యులు తమకన్నా ఎంతో బలమైన ప్రత్యర్థులను అహింస అనే కొత్త ఆయుధంతో ఎంతటి బలమైన మదపు ఏనుగుల్ని సైతం లొంగదీయగల అంకుశంలా మారిన ఈ వందేమాతరం ఉద్యమం ప్రపంచ దేశాలకు కొత్త మార్గాన్ని చూపింది. చివరికి దేశ ప్రజలంతా ఎదురుచూసిన ఆ రోజు అర్ధరాత్రి వెలుగురేఖల స్వతంత్రం భరతభూమిని తాకింది. ఎర్రకోటపై స్వేచ్ఛగా ఎగురుతున్న జాతీయ జెండా నుంచి వచ్చే ఆ స్వేచ్ఛగాలులు ఆ జనసమూహంలో ఎంతమంది శరీరాలను తాకి స్వతంత్ర పోరాటపు గాయాలకు ఉపశమనాన్ని అందించినదో, ఎంతమంది గుర్తు తెలియని సామాన్యులైన స్వాతంత్ర సమరయోధులు స్వేచ్ఛగా ఎగురుతున్న ఈ జాతీయ జెండాను చూడకుండా కాలగర్భంలో కలిసిపోయారు. ఆనాటి ఆ భావోద్వేగాల మధ్య నా కంటి నుంచి కారుతున్న కన్నీటిని, నాకొక చెయ్యి లేదని విషయాన్ని కూడా మరిచిపోయి ఆనందంతో చప్పట్లు కొట్టాను. దేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకుంటున్న సమయంలో నా తల్లి భరతమాత కన్నీరు మున్నీరయ్యింది. తన స్వతంత్రం, తన గౌరవం కోసం సామాన్య బిడ్డలు ఎంతమంది ఉరికొయ్యలకు వేలాడారు, ఎంతమంది జైళ్లలో చిత్రహింసలనుభవించారు, ఎంతమంది తల్లులు వాళ్ల బిడ్డల్ని కోల్పోయారు, ఎంతమంది భార్యలు వాళ్ల భర్తల్ని కోల్పోయి కుటుంబాలు నాశనమయ్యాయి. ఇంతటి విలువైన రత్నాలు లాంటి స్వతంత్ర ఉద్యమకారులైన బిడ్డల్ని కోల్పోయిన ఆ భరతమాత కన్నీరు కేవలం బిడ్డల్ని కోల్పోయిన తల్లులకు మాత్రమే తెలుస్తుంది. ఆనాడు స్వతంత్ర పోరాటంలో విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశంలో ఉన్న పరిశ్రమలకు సాయంగా నిలబడిన మేము ఈనాడు కేవలం విదేశీ వస్తువులు ధరించడమే గొప్పగా భావించే మీ యువతరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాము. దేశం పట్ల భయము, భక్తి కలిగి దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన మీరు బాధ్యతలు మరచి ఇలాంటి ర్యాలీలలో పాల్గొంటూ వందేమాతరం స్ఫూర్తిని మరచి ప్రవర్తిస్తుంటే, ఇలాంటి తరాల కోసమేనా మేము ఆనాడు అన్ని చిత్రహింసలు అనుభవించినది? బ్రిటిష్ వారు చేసిన గాయాల కన్నా ఈనాడు కొంతమంది యువకులు చేస్తున్న బాధ్యతారాహిత్య చర్యల వల్ల మా పాత తరం ఎంతగానో బాధపడుతోంది. దయచేసి ఇకనైనా దేశ సమున్నతిని పెంచే విధంగా ప్రవర్తించమని నాకు 2 చేతులు లేకపోయినా మీకు నమస్కరించి కోరుతున్నాను. అలా ఆ రోజు మీ తాతయ్య ఆ యువకులకు చెప్పిన విషయాలు వాళ్ళు శ్రద్ధగా విన్నట్టు నాకు అనిపించలేదు. కాని వారితో పాటు ఒక టీ అమ్ముకునే యువకుడు ఈ మాటలన్నీ విని వాటి గురించి ఆలోచిస్తూ వెనుతిరిగిపోయాడు. దారి మధ్యలో అతనికి చిన్న జాతీయ జెండా నేలమీద పడి ఉండడాన్ని చూసి మీ తాతగారు చెప్పిన విషయాలన్నీ గుర్తుకు వచ్చి ఎంతో గౌరవంతో ఆ జాతీయ జెండాని పైకి తీసుకుని తన జేబులో గుండెలకు దగ్గరగా పెట్టుకోవడమే కాకుండా మీ తాతగారు చెప్పిన వందేమాతర ఉద్యమ స్ఫూర్తిని కూడా గుండెల్లో పెట్టుకున్నాడు. టీ అమ్ముకునే యువకుడు బాగా చదువుకొని గొప్ప లాయర్గా మారాడు. తన లాయర్ వృత్తి ద్వారా వీలైనంత దేశ ప్రజలకు న్యాయ సేవలందిస్తూ తన వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను తన వృత్తి పట్ల, దేశం పట్ల ఎంతో అంకితభావంతో పనిచేస్తూ న్యాయబద్ధమైన సంపాదనతో తృప్తిగా బ్రతకడం ప్రారంభించాడు. చివరకు ఆ టీ అమ్ముకునే యువకుడు కష్టాల్లో ఉన్న ఆ స్వతంత్ర సమరయోధుడు కూతురినే వివాహం చేసుకుని మీ తండ్రిగా మారాడు. ధర్మబద్ధంగా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నదానితో తృప్తిపడుతూ జీవనం సంతోషదాయకంగా గడుపుతున్నాడు. మీ నాన్న, తాతయ్యలా దేశం కోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయలేనప్పటికీ తన మాట, చేతలు మరియు వృత్తిపరంగా ఇతరులకు, ప్రకృతికి ఎలాంటి హాని చెయ్యకపోవడమే ఈనాడు దేశానికి యువత నుంచి కావలసిన ముఖ్య బాధ్యత అంటారు మీ నాన్న. ఇలాంటి ఆదర్శమైన కుటుంబాలు కోటికి ఒక్కటున్న ఆనాటి స్ఫూర్తిదాయకమైన వందేమాతర ఉద్యమ జ్యోతి ఈ కుటుంబాల మనుగడలో అఖండ జ్యోతిలాగా వెలుగుతూనే ఉంటుంది.